రాజమండ్రిలో మద్యం సిండికేట్ వ్యవహారంపై ఆడియో లీక్ కలకలం రేపుతోంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ 39 మద్యం షాపులు సిండికేట్లో పెడదామని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ప్రతిపాదించినట్లు వైసీపీ నేత మార్గాని భరత్ చెప్పారు. ఈ మాఫియాకు సహకరిస్తున్న ఎక్సైజ్ అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి మజ్జి రాంబాబును సస్పెండ్ చేయాలన్నారు. మద్యం సిండికేట్ వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా 37A 39/1-2 సెక్షన్స్ కిందన నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఇతనికి ఇంత సామర్థ్యత లేదు, ఈ వ్యక్తి అంత సీన్ లేదు. ఇంత డైరెక్ట్ గా ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇతని వెనకాల ఎవరున్నారు ఇవి బయటికి తీయాలి. ఇతను ఫోన్ ఎవరెవరితో మాట్లాడాడు, ఈ సిండికేట్ ఫోన్ లో మాట్లాడాడు కదా ఈ వ్యక్తులతో, దానికి ముందు ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యేతో ఫోన్ మాట్లాడతాడు. ఆదిరెడ్డి శ్రీనివాస్ తో ఖచ్చితంగా ఫోన్ మాట్లాడి ఉంటాడు. నేను ఇలా మాట్లాడాను సార్, మీరు చెప్పినవన్నీ నేను చెప్పాను సార్, వీళ్ళందరూ తీసుకుని వచ్చి మనకు మామూళ్ళు ఇస్తారు సార్ అని ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి ఉంటాయి. ఈయన్ని కరెక్ట్ గా మీరు ఫోన్ ఎవరెవరికి సంభాషణ చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి